అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఉన్నాయి కదా, జస్ట్ ఈ ఆకులు ఇలా తీసేసి ఈ ఆకుల్ని ఒట్టి ఆకులు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుని, ఉల్లిపాయ తినే వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయ వేసుకుని ఒట్టి ఆకు ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రైలో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకున్నారు అంటే చాలా మంచి రుచి వస్తుంది. రెండు ప్రాపర్టీస్ వస్తాయి, రెండు వస్తాయి. ఇంకా దీన్ని ఇలానే ఫ్రెష్ది కోసుకుని దీన్ని కడిగేసి చక్కగా ఇలా, అసలు వర్షాకాలం వర్షం పడిన తర్వాత అసలు అవసరమే లేదు, ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. అవి బట్ట పెట్టి తుడిచేసి ఒక నైట్ అలా ఆరబెట్టేసేసి ఈ ఆకుల్ని, తర్వాత ఆరిపోయిన తర్వాత కొంచెం బాండీలో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి విడిగా పెట్టుకుని తర్వాత కొంచెం 4 సరిపడా ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కాస్త నువ్వులు, ఓ 2 స్పూన్లు నువ్వులు, ఆకును బట్టి నువ్వులు అనేది ఒక 2 టేబుల్ స్పూన్లో, లేకపోతే ఎక్కువ ఆకుంటే 100 గ్రామ్స్ అట్లా నువ్వులు వేయించుకుని, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, కాస్త ఒక రెబ్బ కరివేపాకు వేయించేసుకుని, అవి ఈ ఆకు వేయించిన ఆకుని మంచిగా పౌడర్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీకు కమ్మగా ఉంటుంది. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, తర్వాత అన్నిటిలో మాట. రోజు ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు 1 స్పూన్ పౌడర్ ఈ కారపొడి వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి కాంబినేషన్ నెయ్యి వేసుకుని తిన్నారు అని అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ విషయం కాదు, ఇక్కడ రోజు తింటే ఏంటి అని అంటే మనకి బోన్ కావాల్సిన స్ట్రెంత్ అందుతుంది. ఎనిమిక్ గా ఉన్న వాళ్ళు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత దీంట్లో కాల్షియం కూడా ఉంది. దీంట్లో కళ్ళకి చాలా చాలా మంచిది. చాలా మందికి ఐ ప్రాబ్లం ఉంది అని అంటారు, ఐ ఇష్యూ ఉంది అని చెప్తూ ఉంటారు, ఐ సైట్ ఉందని చెప్తూ ఉంటారు. పిల్లలకు కూడా చాలా మంచిది ఇది గనక. ఇది అలా పొడి చేసుకుని తినొచ్చు. ఇంకా మనం చాలా మందికి పిల్లలకి ఇప్పుడు ఐ సైట్ ఉంది, చిన్నప్పటి నుంచే కళ్ళజోళ్ళు, పెద్దవాళ్ళకి కూడా, చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లలకి ఏం చేయాలంటే వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఈ ఆకులు, ఎన్నో వద్దు, ఊరికే ఇప్పుడు మనం ఇది తీసాం కదా, ఎక్కువ ఆకులు అక్కర్లేదు. అంటే లేతవి తీసుకోవాలంటారా? ఇంతే. ఇప్పుడైతే చక్కగా ఇలానే ఉంటాయి చూడండి. లేతగా పెద్ద ఆకు ఉంది, లేతగా ఉంది. ఇగో ఇన్ని ఆకులు, ఎన్ని ఆకులు, ఇగో ఇన్ని ఆకులు, ఇన్ని ఆకులు 2 క్యారెట్లు. ఇది చాలు. 2 ఒకరికి పర్ హెడ్ అని చెప్తున్నా. ఒక్కరికి ఇన్ని ఆకులు తీసుకుని 2 క్యారెట్లు తీసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీలో వేసేసి జ్యూస్ తీసేసేయండి. జ్యూస్ తీసి వడపోసేసి తాగేసేయండి. ఇది మార్నింగ్ తాగొచ్చు, ఈవినింగ్ కూడా తాగొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా కనుక ఇస్తే, ఇది వారానికి 3 రోజులు కనుక ఇస్తే వాళ్ళకి ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి తగ్గుతాయి. తర్వాత ఇది రాని వాళ్ళు కూడా ఇది అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటే, ఇలా ఇప్పుడు సీజన్ కదా మనకి, సీజన్లో ఇలా తాగుతూ ఉంటే తొందరగా సైట్ అనేది రాదు, పిల్లలకి ఐ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చాలా చాలా మంచిది. కంటి చూపుకి చాలా మంచిది. కంటి చూపుకి చాలా మంచిది. అన్ని విటమిన్స్ మనకు వస్తాయి. బోన్ హెల్త్ కి మంచిది. అసలు విమెన్ ఇప్పుడు చెప్తా, ఆషాఢ మాసం అంతా ఆకులతోనే ఉంటుంది. ఆషాఢ మాసం అంతా ఆకులే. ఆషాఢ మాసంలో ఆకుకూర తినాలి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి, ఆషాఢ మాసంలో మునగాకు తినాలి. ఇట్లా అన్ని ఆకులే ఉంటాయి. ఎందుకు? వర్షాలు బాగా పడతాయి, చక్కగా మనకి ఫ్రెష్ దొరుకుతాయి అన్ని. ఇప్పుడు చూడండి, ఇది ఎంత శుభ్రంగా కడిగినట్టుంది. ఎక్కడ దీనికి ఏం మందులు ఇందులు ఏం ఉండవు. ఇలా డైరెక్ట్ గా మనం చక్కగా వెళ్ళి మనం వాడుకోవచ్చు. ఇదే మనకి ఇంకా శీతాకాలం వచ్చిందంటే ఇంత ఫ్రెష్ గా ఉంటుంది. ఇదే ఇప్పుడు కనుక తీసేసుకుని మనం ఒక బాటిల్ నిల్వ చేసుకున్నాం అనుకోండి, మనకి తర్వాత 2-3 నెలలు వాడచ్చు. కంటిన్యూస్ గా వాడకూడదు. వారానికి మీరు ఒకవేళ పౌడర్ చేసుకున్నా, కూర వండుకోవాలన్నా వారానికి ఒక 2 సార్లు కింద పెట్టుకోండి. పౌడర్ కూడా 3 రోజులు ఆల్టర్నేట్ డేస్ అట్లా తినండి. లేదా ఒక 1 మంత్ రెగ్యులర్ గా వేసుకుని 1 మంత్ గ్యాప్ ఇచ్చేసేయండి.